ఇది బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఇట్లనే ఉన్నది. జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేరు, కార్పొరేటర్ పట్టించుకుంటలేరు. ఈ రోడ్డు చాలా సమస్యలు ఉన్నది. అట్లనే ఈ చెత్త ఇదంతా బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ సరౌండింగ్స్లో ఇలాగే ఉంది. ఎవరు పట్టించుకుంటలేరు దీన్ని. ఫుట్పాత్లు వేస్తలేరు, చెత్త జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు తీయట్లేరు. ఈ ప్రాబ్లం మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. అందరికీ నమస్కారం. నా ముషిరాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అలాగే నా బాగ్లింగంపల్లి డివిజన్ ప్రజలకు. ఇప్పుడు మనం బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ దగ్గర ఉన్నాము. ఇందాక మీకు కొన్ని వీడియోలు ఉంటాయి, ఆ వీడియోలు చూపిస్తాను. ఆ వీడియోలలో మొత్తం సుందరయ్య పార్క్ ముంగడ మొత్తం గేట్ ముందు నుంచి అక్కడ స్టార్ట్ చేసుకుంటే అక్కడ నుంచి కొంచెం ఎండ్ అయ్యేదాకా ఈ ప్లేస్ దాకా రోడ్డు మొత్తం గట్టుకులు గత కొన్ని సంవత్సరాలుగా అది అట్లనే ఉన్నది. ఎమ్మెల్యే టర్మ్ అయిపోయింది, మళ్ళీ ఎమ్మెల్యేలా గెలిచినాడు, అయినా కూడా అది అట్లనే ఉన్నది. కార్పొరేటర్ కూడా గెలిచినారు, ఆయన పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేరు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా పట్టించుకుంటలేరు. ఇక్కడ చూడండి, ఆ చెత్త జిహెచ్ఎంసీ అధికారులు ఎన్నిసార్లు తీసినా మళ్ళీ ప్రజలు అట్లనే వేస్తారు, మళ్ళీ తీస్తూనే ఉంటారు, మళ్ళీ చెత్త వస్తూనే ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం తీసుకొని రావాలి, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ రోడ్డును వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ అయితే ఆడ ఫుట్పాత్ మొత్తం వేసినారు, అటు సైడ్ మొత్తం ఫుట్పాత్ వేయలేరు, ఆ రాళ్ళు మొత్తం అట్లనే ఉన్నాయి. ఎమ్మెల్యే పట్టించుకుంటలేరు, కార్పొరేటర్ గారు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు. బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి సుందరయ్య పార్క్ దగ్గర ఇక్కడికి మాత్రము ఎమ్మెల్యే గారు వస్తారు, జిహెచ్ఎంసీ అధికారులు పనిచేస్తారు, కార్పొరేటర్ గారు వస్తారు, అందరూ వస్తారు, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదులు లేడు. మళ్ళీ ఓట్ల కోసం వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అలాగనే ఉన్నారు. ఎమ్మెల్యే ఒకసారి గెలిచినాడు, మళ్ళీ ఆయననే గెలిపించినారు. ఏం పనులు చేసినా చేయకుండా ఇన్విటేషన్లు చెప్తే వస్తారు అని చెప్పి దానికోసము గెలిపించినారు, లేకపోతే పని చేస్తారు చేయరని చెప్పి గెలిపించినా మనకు తెలియదు, కానీ అతన్నే గెలిపించినారు, కానీ పనులు మాత్రం లేదు. సో నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మారాలి, ప్రజలు మారితేనే నాయకులు మారుతారు. సో ఇప్పుడు రానున్నటువంటి ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు మారి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి కోరుతున్నాను. అట్లనే ఈ జిహెచ్ఎంసీ అధికారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ని తొందరగా మీరు కంప్లీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలాగో ఈరోజు పేపర్లో వచ్చింది, ముషిరాబాద్ నియోజకవర్గానికి 1.60 కోట్లేమో శాంక్షన్ అయిందని చెప్పి వచ్చింది. సో ఆ డబ్బుతోటి మా సుందరయ్య పార్క్ దగ్గర బాగ్లింగంపల్లి డివిజన్లో ఉన్నటువంటి సుందరయ్య పార్క్ దగ్గర బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి డివిజన్లో ఎలాంటి రోడ్డు సమస్యలు ఉన్నా ఇవన్నీ తీర్చాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.